అనంతపూర్ జిల్లా పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా. అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ని మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు, సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం కూడా గుజరాత్ పోటీ పడ్డారు. ఎక్కడా కాదని మన దగ్గరికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, సమర్థత. దగ్గర మన దగ్గరే తయారైన కార్లు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. మన యువతకు ఉద్యోగాలు వచ్చాయి. మనం అన్ని చేస్తే పక్కనే ఒక జాకీ పరిశ్రమ వస్తే దానికి వాటా అడిగి తరిమేశారు. ఈ జిల్లాలో మీరు ఒకసారి చూస్తే అమర్ రాజా బ్యాటరీస్, ఈ జిల్లా వాసి అమెరికా నుంచి వచ్చాడు, ఇండస్ట్రీ పెట్టాడు తిరుపతిలో, కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అలాంటి ఇండస్ట్రీ పైన పడి ఆ ఇండస్ట్రీని తరివేస్తే ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టాం. మేము నేరుగా పోయి తెలంగాణలో వేరే రాష్ట్రాల్లో పెడతామంటే వేరే రాష్ట్రాల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టకుండా వీళ్ళకు వాటాలు వీళ్ళ దాడులు తట్టుకోలేక పారిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న కూడా నేను చూశాను. ఏదైతే ఒక వ్యక్తి చెప్తున్నాడు, మేము ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాం, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, వాటా అడిగాడు, డబ్బులు అడిగాడు, ఇవ్వమంటే మా మీద లేనిపోని పెత్తనం చేసి మా ఇండస్ట్రీ క్లోజ్ చేయించారు. సిద్ధాంతపరంగా పోరాడాం. మళ్ళీ మీరు వస్తే తప్ప మా ఇండస్ట్రీ మేము నడపలేమని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు యువత అనుకుంటారు ఒకసారి, ఇది నాకేం పోయింది, ఎక్కడో జరిగింది అని మీరు అనుకుంటే, అందుకే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 ఏళ్ళయింది, ₹1 పెట్టుబడి వచ్చిందా మీరు ఆలోచించండి. ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా మీరు ఆలోచించండి. ఏంటి అరాచకం అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండే నేను గర్వపడతాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచ పటంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకుంటే నాకు అదే తృప్తి. నన్ను మర్చిపోవచ్చు, లేకపోతే అక్కడ పోయినప్పుడు నాకు ఓట్లు వేయకపోవచ్చు, కానీ నాకు ఆనందం, నా మనస్సు ఒకటి ఉంది. నా మనస్సాక్షిగా ఆలోచిస్తాను. ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు చెప్పరు, కానీ అది చూసినప్పుడు నేనే చేశానని గర్వపడతాను. జాతి తప్పకుండా గుర్తు పెట్టుకుంటుంది. ఒక కియా మోటార్ దగ్గరికి పోయినప్పుడు ఇప్పుడు బుకాయిస్తారు, కానీ వాళ్ళ మనసుకు కూడా తెలుసు ఎవరు తెచ్చారు, ఎట్ట తెచ్చారు వాళ్ళకు కూడా తెలుసు. అదే శాశ్వతం, చేసిన పనులు శాశ్వతం. ఏదైతే దానిపైన కూడా కేసులు పెట్టారు, మా తమ్ముడు చెప్పి దానిపైన కూడా కేసులు పెట్టారు. ఆస్తులు అమ్మేసుకోవడం పైన కూడా కేసులు పెట్టారు. ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఒక కియా మోటార్కి ఎంత ల్యాండ్ ఇచ్చామంటే 600 ఎకరాలు. నీళ్లు లేవంటే గొల్లపల్లి రిజర్వాయర్ 6 నెలల్లో పూర్తి చేసి హందిరి నీవా నీళ్లు తీసుకొచ్చి గొల్లపల్లిలో పెట్టి కియా మోటార్ మేనేజ్మెంట్ కన్విన్స్ చేసి నా మాట నేను నిలబెట్టా, నీ మాట నువ్వు నిలబెట్టు, ఇండస్ట్రీ పెట్టి 1.5 సంవత్సరంలో మొదటి కారు బయట రావాలంటే నేనే పోయి ఆ ఇండస్ట్రీ ఇనాగరేట్ చేసి మొదటి కారు బయట తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మనం చేయాల్సిన పనులు. 12 లక్షల కార్లు ఈరోజు కియా కార్లు రోడ్డు మీద తిరుగుతున్నాయి. అది చూసినప్పుడు మనకు ఆనందం. అక్కడే కంపారిజన్ చెప్తున్నా. ఇది బెంగళూరుకు దగ్గర నేను పెట్టింది, అనంతపూర్కి దగ్గర, హిందూపూర్ దగ్గర ఇంకా అవతల 8,000 ఎకరాలు లేపాక్షి పార్కు కోసం, నాలెడ్జ్ పార్క్ కోసం అక్వైర్ చేశారు. అదొక పెద్ద స్కామ్. అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అక్వైర్ చేసి అదొక కేసు అయి ఈరోజు కోర్టుల్లో ఉంది. అదే మరిగా అది సిక్ ఇండస్ట్రీ అయిపోయి దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భూమి మీద కన్నుబడింది.
10,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని 500 కోట్లు కొట్టేయాలని వీళ్ళ బావమరిది ఉంటే